Subscribe SS Bhushan. Hi, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. In my earlier class, we dealt with the verb forms. మన ముందున్నటువంటి వీడియోస్లో verb forms గురించి నేర్చుకున్నాం. I explained you that verb forms are mainly divided into two types. What are they? Main verbs and auxiliary verbs. Auxiliary verbs are also called as helping verbs. And those auxiliary verbs are again divided into two types mainly, primary auxiliaries and modal auxiliaries. And primary auxiliaries are again divided into be forms, do forms and have forms. So one of those primary auxiliaries is have forms. ప్రైమరీ ఆక్సిలరీస్ లో ఉన్నటువంటి మరో రకమైనటువంటిది హ్యావ్ ఫార్మ్స్. దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను ఉమ్మడి రాష్ట్రాల్లో చెప్తున్నటువంటి ఏకైక ఛానల్ ఎస్ఎస్ భూషణ్ సంగతి మర్చిపోవద్దండి. దయచేసి లింక్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. నౌ కమింగ్ టు దిస్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ ఫార్మ్ హ్యావ్. హ్యావ్ విషయానికి వచ్చినట్లయితే హ్యావ్ ఎక్కడ వాడతామండి? ఎక్కడ వాడతాం? Have is used in the sense of possess, take or experience. నేను ఇది కలిగి ఉన్నాను, నేను ఈ సమయానికి పని చేస్తాను, ఇది నా దినచర్య, లేదా నేను ఇలా అనుభవించాను అని చెప్పేటప్పుడు హ్యావ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, పర్జన్య హ్యాస్ ఎ మొబైల్, తన్మయ్ హ్యాస్ ఎ పెన్ అని చెప్పేటప్పుడు దిస్ హ్యాస్ ఇండికేట్స్ పొసెషన్, కలిగి ఉన్నాననే భావన తెలియజేస్తుంది. I have breakfast at 8 am. I have breakfast at 8 am. అంటే అప్పుడే పని పూర్తి అయిపోయిందని అర్థము. కొద్దిగా రావచ్చు అంటే పర్ఫెక్ట్ టెన్స్, ఇంకా రూల్స్ లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి, అది వేరే విషయం. కానీ I have breakfast at 8 am అంటే నా బ్రేక్ఫాస్ట్ తీసుకునే సమయం ప్రతిరోజు కూడాను ఉదయం 8 గంటలకి అని అలాంటి తెలియజేసే సందర్భాల్లో కూడా have అనేది వాడుతాం. నెక్స్ట్, పద్మ హ్యాడ్ ఫీవర్ మీన్స్ పద్మ ఎక్స్పీరియన్స్డ్ ఫీవర్. దానికి నిన్నో మొన్నో ఎప్పుడో కానీ ఒక 104, 5, 110, 120 వచ్చేసింది జ్వరం అని అనుకుందాం. అంత వస్తే మనిషి బ్రతకర్లేండి. సో హ్యాడ్ అన్నటువంటి ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అని తెలియజేస్తుంది. నెక్స్ట్, టు ఫార్మ్ హ్యావ్ తనకు రెండవ యూసేజ్. టు ఫార్మ్ పర్ఫెక్ట్ టెన్సెస్. ఏంటి పర్ఫెక్ట్ టెన్సెస్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు, అందులో మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. He has done the work. Has subject, he subject has verb form V3 perfect tense. He has done present perfect tense. He has done the work present perfect tense. ఇప్పుడు has వాడాం. He has been doing the work present perfect continuous. దాని రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ has or have. ఇక్కడ have ఇప్పుడు వాడదాం సబ్జెక్ట్ కనుక దే ఉంటే. సో or any other plural subject. They have been doing, he has been doing, she has been doing, it has been raining, it has been barking. సో ఇలాంటి సందర్భాలలో కూడా మనం ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదా పర్ఫెక్ట్ టెన్స్ తెలియజేయడానికి have వాడతాం. The train had left before we reached the station. ఈ ఎగ్జాంపుల్ నేను భూమి పుట్టినప్పటి నుండి కూడాను ప్రతి ఇంగ్లీష్ టీచర్ ఇస్తుంటాడండి, తప్పదు. అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని తెలియజేయడానికి మన 10th క్వశ్చన్ పేపర్లో కానీ, ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్లో కానీ, డిగ్రీలో కానీ ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్ ఇస్తాం. ఏంటంటే ఒక పని చేయడానికి ముందే మరొక పని అంతకంటే ముందు జరిగిపోయిందని చెప్పేటప్పుడు రెండు పాస్ట్ యాక్షన్స్ గతంలో జరిగాయి. ఆ రెండు పాస్ట్ యాక్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఈ రెండు కూడా పాస్ట్ లోనే జరిగిపోయాయి. ఈ పని జరగక ముందే ఇది ఇంకా ముందు జరిగిపోయిందని చెప్పేటప్పుడు అనమాట ఇది వాడతామండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే వి రీచ్డ్ ద స్టేషన్ పాస్ట్ టెన్స్. మేము స్టేషన్కి వెళ్ళడం కరెక్టే, చేరాం. మేము చేరక ముందే ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పేటప్పుడు ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని ఆ ముందున్నటువంటి జరిగిపోయినటువంటి దానికి హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది వాడతాం. సరే, మొత్తానికి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హ్యాడ్ అనేటువంటిది ఈ హ్యావ్ తాలూకా ఒక రూపమైన హ్యాడ్ అనేది ఇలాంటి సందర్భంలో వాడతాం. తన్మయ్ హ్యాడ్ బీన్ రీడింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్, టు ఫార్మ్ క్వశ్చన్స్. గుర్తుందా మీకు? బీ ఫార్మ్స్
డూ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ మనం నేర్చుకునేటప్పుడు ఈజ్, am, are, was, were. డూ ఫార్మ్స్ నేర్చుకునేటప్పుడు డూ, డస్ లో క్వశ్చన్స్ ఏర్పాటు చేయడానికి వాడతామని చెప్పుకున్నాం. రవి ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఆ ఈజ్ ముందు తీసుకొచ్చాం. ఈజ్ రవి ఈటింగ్ ఎన్ యాపిల్. అదే విధంగా ఇక్కడ కూడా టు ఫార్మ్ క్వశ్చన్స్ ఐ హావ్ టాట్ బీ ఫార్మ్స్. ఆ హ్యావ్ ముందు తీసుకురండి. హ్యావ్ ఐ టాట్ అంటే ఇక్కడ ఉండవలసినటువంటి హ్యావ్ ఏమైంది ఇక్కడికి వచ్చింది. హ్యావ్ ఐ టాట్ బీ ఫార్మ్స్. Madhu has fulfilled the promise. YSR has fulfilled the promise. Has Madhu fulfilled the promise. Madhu has done the work. Has Madhu done the work? Bhushan has taught the lesson. Has Bhushan taught the lesson? To form negative statements. తర్వాత రూల్ నెగటివ్ స్టేట్మెంట్స్ అన్నట్టు దయచేసి ఆ బీ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ కూడా చూస్తూ ఉండండి. ఆ వీడియో కూడాను అంటే గ్రామర్ 1 2 3 4 నుంచి మొదలు పెట్టాను కదా, 1 నుంచి మొదలు పెట్టి వినండి. ఆ వెబ్ ఫార్మ్స్ ఎక్కడో 3 లోనో 4 లోనో వచ్చింది. గ్రామర్ 4 లేదా గ్రామర్ 5 లో వచ్చి ఉంటుంది చూడండి. టు ఫార్మ్ నెగటివ్ స్టేట్మెంట్స్ we have finished our work. have finished పాజిటివ్ గా మాట్లాడాం. నేను చేయలేదు, ఆ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోనే చేయలేదని చెప్పాలి. we have not finished టెన్స్ చెప్పేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోనే ఇది అసెర్టివ్ అయితే ఇది నెగటివ్ అయింది అని మేము చెప్తుంటాం. అప్పుడు మళ్ళీ ఆ ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మొత్తానికి వి హ్యావ్ ఫినిష్డ్ అన్నాము. నేను ఈ పని చేయలేదు అనేటప్పుడు హ్యావ్ ప్లస్ నాట్. అంతేగాని అక్కడ మనం వి నాట్ ఫినిష్డ్ అవర్ వర్క్ అని వాడకూడదు. వి హ్యావ్ నాట్ ఫినిష్డ్ అవర్ వర్క్ అని వాడాలి. శైలు హ్యాస్ విజిటెడ్ మై హౌస్. శైలజ has never visited my house. So ఈ never అనేది నాట్ రాయలేదు కదండి అని మీరు అనొచ్చు. నాట్ ఈక్వల్ అంటే నెవర్. నెవర్ విజిటెడ్ ఎప్పుడు ఎన్నడూ రాలేదు అని అర్థం. టు ఫార్మ్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్ లో కూడా ఈ హ్యావ్ ఫార్మ్స్ అనేవి వస్తాయి. అనుకున్నటువంటి ఏంటంటే the work has been done by him. ఇది పాసివ్ ఫార్మ్ అంటే దాని యాక్టివ్ ఫార్మ్ ఏమై ఉండాలి. he has done the work. The work has been done by him. He has taught the lesson. The lesson has been taught by him. They have played cricket. Cricket has been played by them. అలా అన్నమాట పాసివ్ ఫామ్ లో ఏర్పరచడానికి వస్తాయి. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ కమాండ్ have plus to ఎప్పుడైనా verb form. ఏంటది? ఏదైనా సరే ఒక ఆజ్ఞాపించేటట్టుగా లేదా ఒక సుపీరియర్ సబార్డినేట్ కి ఆర్డర్ ఇచ్చేటప్పుడు చేయవలసిన విధంగా ఉన్నటువంటి పనులకి అది వాడతాం. యు హ్యావ్ టు టైప్, యు హ్యావ్ టు కంప్లీట్, యు హ్యావ్ టు డూ దిస్ వర్క్ అని చెప్పేటప్పుడు యు హ్యావ్ టు ఆన్సర్ ద పోలీస్. పోలీసు కాదు, యు హ్యావ్ టు ఆన్సర్ ద పోలీస్. సో హ్యావ్ ప్లస్ టు ప్లస్ v1 అలాంటప్పుడు హ్యావ్ టు అన్నటువంటిది వాడతామండి. టు ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్ అంటే ఏదో ఒక నైతిక ధర్మం ఉంది అని చెప్పేటప్పుడు కూడా అది వాడతాం. షీ హ్యాస్ టు ఎర్న్ ఫర్ హర్ పేరెంట్స్. వై ఇస్ షీ వర్కింగ్ సో హార్డ్? బికాస్ షీ హ్యాస్ టు ఎర్న్. షీ హ్యాస్ టు ఎర్న్ v1 has plus 2 plus v1. She has to earn for her parents. ఎర్నో కాదు, ఎర్న్. Politicians have to work for the welfare of the people. Politicians have plus 2 plus v1 have to work for the welfare of the people, not for themselves. Next one. In negatives and questions, have to and had to are used with do or does or did. For example, students have to do this work. Students is the subject which is in the plural form. So we used have to do this work. Okay. Now coming to, if it is a singular, అది సింగులర్ అనుకోండి, the student has to do this work అని అంటామా లేదా? నెక్స్ట్ వన్, the students don't have to do. ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి don't పెట్టామండి, ఇది గుర్తుంచుకోండి. don't. సింగులర్ అనుకోండి, the student doesn't. ఇదిగో ఈ ఎగ్జాంపుల్. తన్మయ్ has to complete, has to. తన్మయ్ doesn't have to complete అని అంటాము.
ఆ క్వశ్చన్ ఏర్పరచడానికి ఏమో డస్ తన్మయ్ హావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అని అంటామండి. షీ హ్యాడ్ టు డూ దిస్ వర్క్ అంటాం, పాస్ట్ టెన్స్ హ్యాడ్ టు. అప్పుడు డిడ్ తెచ్చుకుంటామండి, ఇదిగోండి డిడ్. షీ డిడ్ హ్యావ్ టు డూ దిస్ వర్క్. మనం డూ ఫార్మ్స్ లో నేర్చుకునేటప్పుడు కూడా అలానే నేర్చుకున్నాను, గుర్తు తెచ్చుకోండి. షీ డిడ్ హ్యావ్ టు డూ దిస్ వర్క్. అక్కడ ఏమని నేర్చుకున్నాం డూ ఫార్మ్స్ లో? షీ ఈట్స్ an apple. షీ డస్ నాట్ ఈట్ an apple. డస్ షీ ఈట్ an apple? షీ ate an apple. షీ డిడ్ నాట్ ఈట్ an apple. డిడ్ షీ ఈట్ an apple? అదే ఇది ఇక్కడ కూడా. ఇక్కడ హ్యాడ్ టు డూ అనేటప్పుడు దానికి నెగటివ్ చెప్పాలని అంటే స్టేట్మెంట్ షీ డిడ్ హ్యావ్ టు డూ దిస్ వర్క్, డిడ్ షీ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అని చెప్పి మనం ఇలా నేర్చుకోవాలండి. సో ఇప్పటితో మనకి ఈ ఆక్సిలరీస్ సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీస్ మాత్రమే, ఇంకా మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. దయచేసి ఎస్ఎస్ భూషణ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల్లో కూడాను తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చెబుతున్నటువంటి ఏకైక ఛానల్ ఎస్ఎస్ భూషణ్. మీరు మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.